హాయ్ అండి, మీ పేరు? సూరజ్ మ్యామ్. సూరజ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్. Yeah. ఓకే. సో వీసోర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చారంటే ఎవరు రిఫర్ చేశారు? మా ఫ్రెండ్స్ త్రూ నేను ఇక్కడికి వచ్చాను మ్యామ్. వీసోర్స్ కి రాకముందు ఇంకా వేరే కన్సల్టెన్సీస్ ఏమైనా చూసారా? నేను వేరే కన్సల్టెన్సీ ముంబైలో అప్రోచ్ అయ్యాను మ్యామ్ త్రూ వాట్సాప్ టెలిగ్రామ్ అక్కడ నుంచి అప్రోచ్ అయ్యాను మ్యామ్. అండ్ వాళ్ళ రెస్పాన్స్ సరిగ్గా లేదు. నేను 1 month వాళ్ళ చుట్టే తిరిగాను మ్యామ్. సో నా ప్రాసెస్ కూడా ఏం కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సో నాకే ఇంకా విసుగు వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇది సజెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏంటి, ఎలా అనిపించింది? వీసోర్స్ ఎన్ని డేస్ లో మీకు ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యింది? విత్ ఇన్ 1 week లో మొత్తం అయిపోయింది మ్యామ్. కాలేజ్ నుంచి ఆఫర్స్ రావడం అండ్ లోన్ ప్రాసెస్ స్కాలర్షిప్ 1 week లో అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఏ యూనివర్సిటీ? యూకేకి వెళ్తున్నాను మ్యామ్. యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్. ఓకే. అక్కడ ఏం చదువుకోబోతున్నారు? మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నైస్. Yeah. సో మరి ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది? మాక్సిమం అయిపోయింది మ్యామ్. వీసా కూడా డ్రాప్ అయిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ వీసా. ఓ సూపర్. సో కాలేజ్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చేసింది, వీసా ప్రాసెస్ కూడా విత్ ఇన్ 1 week లో మొత్తం అయిపోయింది. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ పరిస్థితి బయట అప్లై చేశారా లేదా వీళ్ళే అప్లై చేశారా? యాక్చువల్లీ నేను ముంబై కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తా అన్నారు మ్యామ్. అన్ని క్రెడిట్స్ అన్ని ఇచ్చేసాం. సో అక్కడ ఒక 15 points తగ్గిపోయినాయి మ్యామ్. సో దాని తర్వాత మాకే చిరాకు వచ్చేసి వీసోర్స్ మ్యామ్. ఇక్కడ విత్ ఇన్ ఒక 2 days లో శాంక్షన్ అయిపోయింది. ఓ ఎడ్యుకేషన్ లోన్ కూడా 2 days లో శాంక్షన్ అయింది. అయిపోయింది. ఎంత వచ్చింది? 40 lakhs వచ్చింది. 40 lakhs. నైస్. సో అక్కడ మీ ఎడ్యుకేషన్, ఫుడ్, అకామిడేషన్ కి ఇదంతా సరిపోతుందా? సరిపోతుంది. బ్యాంక్ లోన్ 40 lakhs అంటున్నారు. ఏమైనా ప్రాపర్టీ షూరిటీ పెట్టారా? లేదు మ్యామ్. ఓకే. అంటే వితౌట్ కొలెటరల్, నాన్ కొలెటరల్. నైస్. చూసారా, ఒక ప్రాపర్టీ కూడా మనం పెట్టకుండానే లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది, దట్టు 40 lakhs. అండ్ యూనివర్సిటీ నుంచి కూడా వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అని అంటారు కదా, అది కూడా అప్లై చేస్తారు. సో మీకు వచ్చిందా స్కాలర్షిప్? వచ్చింది మ్యామ్. 2000 pounds వచ్చింది. అది కూడా అన్ని కవర్ విత్ ఇన్ 1 week లో అయిపోయింది మ్యామ్. ఓకే. వీసా ఒకటి బ్యాలెన్స్ ఉంది, మిగతావన్నీ కూడా 1 week లో కంప్లీట్ అయిపోయాయి. నైస్. సో మీ ఫ్రెండ్ మంచి సజెషన్ ఇచ్చాడు అనమాట. సో మీరేం చెప్తారు అంటే ఇవంతా చూసిన తర్వాత మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా మేబీ ఇలా తెలియక వేరే కన్సల్టెన్సీకి వెళ్ళి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఏం చెప్తారు మీరు? ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వీసోర్స్ మ్యామ్. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ చాలా ఈజీ మ్యామ్. మళ్ళీ ఊరికే రావడం, కన్సల్ట్ అవ్వడం అలా ఏమి ఉండదు మ్యామ్. ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో ఉంటుంది అండ్ ఈజీ టు ఫ్లోలో వెళ్ళిపోవచ్చు మొత్తం. పర్టికులర్ గా రావాలని ఏం లేదు. కన్సల్టేషన్ కి కూడా ఇక్కడ ఏమైనా పే చేశారా? నో ఫీజ్ మ్యామ్. ఏం పే చేయలేదు. వావ్. ఎలాంటి పేమెంట్ తీసుకోకుండానే ఎంత ప్రాసెసింగ్ చేసేసారు. మొత్తం అయిపోయింది. నైస్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.